అంతర్జాతీయ వన మహోత్సవంలో జిల్లా వ్యాప్తంగా 51.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పక్షం రోజుల్లోనే పూర్తి స్థాయిలో మొక్కలు నాటి సంపూర్ణ లక్ష్యం సాధించేలా ముందస్తుగానే ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేశామన్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు రేషన్ కార్డుల పంపిణీ, బనకచెర్ల ప్రాజెక్టు వివాదం, రాజీవ్ యువ వికాసం పథకం అమలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఫోక్ డాన్సర్ జాను లిరి బుధవారం నిజామాబాద్ నగరంలో సందడి చేశారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అక్కడి కాలేజ్ విద్యార్థులతో కలిసి వివిధ పాటలకు ఫోక్ డాన్స్ చేసి అందరినీ అలరించారు. నిజామాబాద్ రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. నగరంలోని ముబారక్ నగర్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కార్యాలయం సందడిగా మారింది. పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి బుధవారం కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, భూభారతి అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను నిశ్చితంగా పరిశీలిస్తూ త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ కార్మిక చట్టాలను సంవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.